నా జీవితంలో ఎప్పుడు కూడా 45 ఏళ్ళ తర్వాత మళ్ళా లీగల్ సెల్లో వర్క్షాపులు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎంత కావాల్సిన అవసరం ఉందో ఎన్నికల ముందర నేను నామినేషన్ వేసేటప్పుడు కూడా ఎవరో అడ్వకేట్ చూసుకుంటారు, వృత్తిపరంగా మీ డ్యూటీ మీరు చేస్తారు, నేను సంతకం పెట్టి పంపిస్తే అక్కడ నామినేషన్ వేసేవాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఇంతవరకు నాకు అలవాటే లేదు అక్కడికి వెళ్ళడం కూడా. మన కార్యకర్తలు లాయర్స్ ఉండి నామినేషన్ వేసి ఎన్నికలు జరిపించిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలంటే నేను ఇప్పటి నుంచే ప్రారంభించాను. నా మీద ఎన్ని కేసులు పెట్టారో, ఏ ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో కడాన డీజీపీతో సహా అందరిని అడిగి అవన్నీ వేయకపోతే ఎక్కడ అబ్జెక్షన్స్ పెడతారనే పరిస్థితికి వచ్చిందంటే దొంగ కేసులు ఎన్ని పెట్టాలనో అన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. నామినేషన్ వేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి మామూలుగా ఒకప్పుడు ఎలక్షన్ అంటే ప్రజలు అడుక్కోవాలి, ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఆఫీసర్లు అడుక్కొని నా మీద ఎన్ని కేసులు చెప్పరా బాబు అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చేశారు. అది రాష్ట్రంలో పరిపాలన. అయితే ఈ వర్క్షాప్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇంకొక పక్క రాజ్యాంగంలో మనం చూస్తే శాసనసభ, కార్యనిర్వహణ వ్యవస్థ, మీడియా, ఈ 3 వ్యవస్థలు కూడా ఎక్కడన్నా కానీ గాడి తప్పితే దాన్ని రెగ్యులేట్ చేసి అంతిమంగా ఘాటిలో పెట్టే బాధ్యత న్యాయ వ్యవస్థది. అలాంటి న్యాయ వ్యవస్థ లేకపోతే మనం ఒక విధంగా చెప్పాలి, నేను కూడా ఇక్కడ మాట్లాడేవాడిని కాదేమో, ఎక్కడుండేవాడు నాకే తెలియదు. అలాంటి పరిపాలన చేస్తున్నాయి. ఈ పరిపాలన నియమనాలు నాకైతే అర్థం కావడం లేదు. అందుకని నేను చూశాను ఎన్ని రాత్రులు, నాకు నిద్ర లేని రాత్రులు అయితే నాతో సమానంగా మా లాయర్లు కూడా నిద్ర లేవు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే లాయర్సే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో సాటర్డే వస్తే ప్రొక్లైన్స్ వస్తాయి, అరెస్టులు ఉంటాయి. అక్కడి నుంచి లాయర్స్ రావడం, ఆర్గ్యూ చేయడం, ఎన్ని ఆర్గ్యూ చేసినా ఒక రోజంతా 24 గంటలు 48 గంటలు ఒకసారి ఇల్లీగల్ కస్టడీ అవన్నీ పెట్టి మొత్తం పోలీస్ స్టేషన్ బయట కొన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటనలు నేను చూశాను. ఎప్పుడు నా జీవితంలో లాయర్స్ పైన దాడులు జరిగేటి కాదు. అలాంటి లాయర్స్ పైన కూడా దాడులు జరిగి లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, ఈరోజే గడిచిన రోజులు ఒకసారి జ్ఞాపకం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టు జరిగాయో మీకు అందరికి గుర్తుంది. చాలా భయంకరంగా నామినేషన్లు వేయడానికే వీలు లేదు. అక్కడి నుంచి ప్రారంభమైంది. బెదిరిస్తారు, భయపెడతారు, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వరు. అక్కడి నుంచి నామినేషన్కి వేయాలని వస్తే దారిలో అడ్డం పెడతారు, ఏ నామినేషన్ వేయనీరు. ఒకవేళ అన్ని దాటుకొని నామినేషన్ వేస్తే స్క్రూటినీ అప్పుడు తీసేస్తారు. ఒకవేళ పోటీ చేసి 1-2 మిగిలితే ఎలక్షన్లో రిజల్ట్స్ వాళ్ళకి ఫేవరబుల్గా వేసుకొని గెలిచిన వాళ్ళు కూడా ఓడగొట్టే పరిస్థితికి వచ్చారు. కడాన ఎలక్షన్ కమిషనర్కే దిక్కు లేదు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ దిక్కు లేకుండా కేంద్ర సహాయం కోరే పరిస్థితికి వచ్చాడు. అలాంటివన్నీ సంఘటనలు మనం చూసాం. తిరుపతిలో ఎలక్షన్లు చూస్తే, బై ఎలక్షన్లు చూస్తే దొంగ ఓట్లు ఇష్టానుసారంగా ఒకటి కాదు అన్నీ జరిగాయి. ఈరోజు ఇవన్నీ చూస్తే మనం అందరం కూడా ఎలాంటి పరిపాలనలో ఉన్నాం. దీనికి అంతం పలకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి లేదు. అందుకే నేను ఒకటే స్లోగన్ ఇచ్చా, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి.
అనే స్లోగన్ కింద ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. రేపే ప్రధానమంత్రి గారి మీటింగ్ కూడా ఉంది. ప్రజాగళం మొదటి మీటింగ్. ఇప్పుడే మీరు సర్వేలన్నీ చూస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో అనుమానమే లేదు. అందరం కలిసి గెలుస్తున్నాం. మీకు అనుమానమే అవసరం లేదు. మామూలు మెజారిటీ కాదు. ఈ సైకోకి కళ్ళు తిరిగి మూర్చపోయే మ్యాండేట్ రాబోతుంది రేపు. ఈరోజే ఎన్నికలు అనౌన్స్ చేశారు. ఇంకా డేట్స్ నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను మీ మీటింగ్కి. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిన్నటి వరకు ఈరోజు సాయంత్రం వరకు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఉన్మాదుల రాజ్యం నుంచి మా అందరికీ స్వతంత్రం వచ్చిందని ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితికి వచ్చారు, వేడుకలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపటి నుంచి మీరు చూడబోతున్నారు. ఓపెన్గా రోడ్ల మీదకి ప్రజలు వచ్చి ఈ ఎన్డీఏ అలయన్స్కి పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గెలవడానికి అనుమానమే లేదు. గెలవడం 100% గెలిచేది ఎన్డీఏ. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో 400+. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత నెంబర్ రావాలనేది ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోతున్నారు. అదే మాదిరిగా మన రాష్ట్రంలో ఇంతవరకు చరిత్రలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాని విధంగా ఎన్డీఏ స్వీప్ చేయబోతున్నాం. అది జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో సునాయాసంగా అభివృద్ధి అవుతుంది. ఏదైతే కోల్పోయామో ఆ నష్టాన్ని భర్తీ చేసుకునే రోజులు తొందరలోనే ప్రారంభమవుతాయి. ఈ రాష్ట్రానికి అన్ని వనరులు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. సహజ వనరుల్లో మీరు చూస్తే భూగర్భ ఖనిజ సంపద ఉంది. పోలవరం, కృష్ణా నదులైతే సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్లో సముద్ర తీరం ఉంది. ఇండియాలో బెస్ట్ కోస్ట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈస్ట్ కోస్ట్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా తెలివైన ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఇక్కడ ఉండే ప్రజానికం తెలుగు జాతిని మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో హైదరాబాద్ నగరం ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, మోస్ట్ లివబుల్ సిటీ నిర్మాణం చేసుకున్నాం. తెలుగు వాళ్ళు ఐటీ అడాప్ట్ చేసుకొని ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. అన్నీ ఉండి ఈ రాష్ట్రంలో దేశం 2047 వైపు దూసుకుపోతూ ఉంటే మన రాష్ట్రం రాతి యుగం వైపు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు ఈ దుర్మార్గుడు. అందుకే దీనికి మీ అందరికీ బాధ్యత ఉంది. నా ఒక్కడే బాధ్యత కాదు, లేకపోతే మా ముగ్గురు బాధ్యత కాదు, లేకుంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల బాధ్యతే కాదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. స్వాతంత్రం కోసం ఏ విధంగా అయితే లాయర్స్ పోరాడారో ఈరోజు ఒక ఉన్మాది పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి రాష్ట్రంలో ఉండే మేధావులు ముందుకు రమ్మని మరొక్కసారి పిలిపిస్తున్నా. ఇంటింటికి మీరు చెప్పాలి. 5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే రాబోయే 40 రోజులు ఉంటుంది. ఆ డేట్స్ బట్టి తెలుస్తుంది. ఈ 40 రోజులు ఒకే స్లోగన్గా ఉండాలి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. రాజకీయాలు కాదు, కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి దుర్మార్గమైన పాలన పోవాలనేది ఒక నినాదంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటూ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు లాయర్స్ కూడా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకే కాదు
లాయర్స్ కూడా స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా పనులు చేసే బాధ్యత ఈ అలయన్స్ మేము తీసుకుంటాం. 13 మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. విషయం కూడా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 13th మే. ఇది హిస్టారికల్ డే. ఎగ్జాక్ట్ గా మనం చూస్తే ఈరోజు 47 రోజులు ఉంది. 47 కాదు 57 రోజులు. 57 రోజులు ఉంది. 57 రోజుల్లో చరిత్ర తిరగరాయబోతున్నాం. ఒక సైకోని ఇంటికి పంపించబోతున్నాం. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ డేట్స్ అనౌన్స్ చేసింది కాబట్టి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పటి నుంచే వస్తుంది. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కావరెగరేసుకుంటూ బయట వచ్చి వేడుకలు జరుపుకొని ప్రతి ఒక్కరికి ఏం లాభం జరుగుతుందో చెప్పి ఆనందంగా నడిపించాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి ఇంకా మీకే డౌట్ అవసరంలా ప్రకంపనలే. ఇంతవరకు ఎక్కడైతే ఇంట్లో ఉన్నారో అందరూ బయట వస్తారు. మొన్న పాపం రావాలనే అభిమానం ఉంది. వస్తే ఎక్కడ కేసు పెడతారని భయం ఉంది. ఎక్కడ పింఛన్ కట్ చేస్తాడో, ఎక్కడ రేషన్ కట్ చేస్తాడో, ఎక్కడ కేసు పెడతాడో, కేసు పెడితే ఎవరు వస్తారు నాకు అండగా అని చెప్పి భయపడ్డారు. ఇప్పుడు కేసులు పెట్టలేడు, పింఛన్లు కట్ చేయలేడు. కట్ అయ్యేది అతని పవర్ కట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఎవరూ భయపడకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి స్వేచ్ఛగా ముందుకు రమ్మని మరొక్కసారి అందరినీ ప్రార్థిస్తూ